ఒంగోలు నగరంలో శ్రీ దివ్య అకాడమీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ ద్వారా ప్రమోట్ చేయబడుతున్న మ్యాథ్ జోరో యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి నగరంలోని పలు పాఠశాలల కరెస్పాండెంట్లు, విద్యావేత్తలు, ప్రముఖులు హాజరై యాప్ ప్రత్యేకతలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీఐ ఇండియా పాస్ట్ ప్రెసిడెంట్ నయనాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు గణితంపై పట్టు ఎంత అవసరమన్నారు. సాంకేతికతను విద్యుత్ అనుసంధానం చేస్తూ గణితాన్ని సులభంగా, ఆసక్తికరంగా నేర్చుకునే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. మ్యాథ్ జోరో యాప్ ద్వారా విద్యార్థుల గణితంపై ఆసక్తి, మక్కువతో పాటు నైపుణ్యాలు మరింత పెంపొందుతాయని తెలిపారు. మ్యాథ్ జోరో యాప్ ఫౌండర్ రామకృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యాప్ ప్రత్యేకతలు, ఫీచర్లు, విద్యార్థులకు అందించే ప్రయోజనాలను వివరించారు. సులభమైన పద్ధతుల్లో గణితాన్ని అభ్యసించేందుకు యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాలల కరెస్పాండెంట్లు, విద్యావేత్తలు మ్యాథ్ జోరో యాప్ను అభినందిస్తూ విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా ఉండేలా విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలి అంటూ ఆకాంక్షించారు. Interest in maths and science, starting right from the classroom. Not because students are weak. Part of this initiative, and I'm so happy to be part of this wonderful gamified sit inside the minds of all our next generation kids. As you know, the Gen Z and millennium as a least attention will definitely go on a global level and teach mathematics in the best and easiest possible way. Maths Zoro actually is Ministry of Education official, higher official directly reporting to the Central Educational Minister. So he only releases the public. Very good. Yes. సో మేము రీసెంట్గా ఒక యాప్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సపోర్ట్తో ఢిల్లీలో రిలీజ్ చేసాము. యాప్ పేరు మ్యాథ్ జోరో. మ్యాథ్ జోరో అనేది బేసికల్గా ఒక ఇండియాస్ ఫస్ట్ గేమిఫైడ్ యాప్ మ్యాథమెటిక్స్లోకి వచ్చేటప్పటికి గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 10 వరకు పిల్లల్లో స్పాన్ ఆఫ్ అటెన్షన్ ప్రాబ్లం తగ్గిస్తూ వాళ్ళు ఎక్కువసేపు మ్యాథమెటిక్స్ని కనెక్ట్ అయ్యి వాటిలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ క్లాస్ రూమ్లో ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయాలనేది నా ఉద్దేశం. సో వాళ్ళకి మ్యాథమెటిక్స్ నేర్పుతూనే క్లాస్ రూమ్లో వాళ్ళకు ఉన్న సమస్యలు సాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి క్లాస్ రూమ్లో మ్యాథమెటిక్స్ మీద కాన్ఫిడెన్స్ పెరగడం, దానివల్ల ఫ్యూచర్లో మోర్ సైంటిఫిక్గా కానీ ఇన్నోవేటర్స్గా కానీ ఇన్నోవేషన్ పరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాని ఉద్దేశంతోనే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ సహాయంతో, అలాగే వాళ్ళ ప్రోత్సాహంతో గత 5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న రీసెర్చ్ వలన, మేము చేస్తున్న వర్క్ వలన లాస్ట్ మే ఎండింగ్లో ఢిల్లీలో జరిగిన అఫీషియల్ మీటింగ్లో అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో ఉంది, అలాగే త్వరలో కూడా మనకి యాప్ స్టోర్లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ యాప్ మీరు ఎవరైనా సరే ఒక 7 days మీరు ఫ్రీగా ట్రై చేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. తర్వాత మాత్రమే మీరు యాప్ యూజ్ చేసారో లేదని డిసైడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఉన్న ఇంకో పాయింట్ ఏంటంటే లెర్నింగ్ డి అని ఒక కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం. దాంట్లో ఏంటంటే స్టూడెంట్ ఎవరైనా సరే వాళ్ళు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు, గేమ్స్ లాంటి యాక్టివిటీ చేస్తున్నప్పుడు మొత్తం ప్రాసెస్లో ఎక్కడ ఆగిపోతున్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన స్పెసిఫిక్ రిపోర్ట్ తయారు చేయడం అనేది మన కీ పాయింట్. ఇది ఒక పేటెంటెడ్ కాన్సెప్ట్. వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇట్ ఇంటూ కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది మన పిల్లలకి మ్యాథ్ జోరో. అలాగే క్లాస్ రూమ్స్లో టీచర్స్ వాడదాము అని అనుకుంటే డెమోన్స్ట్రేషన్ పర్పస్ కోసం బోత్ మ్యాథమెటిక్స్ సైన్స్, మన జీరో సైన్స్ ల్యాబ్ ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అఫీషియల్గా పార్ట్నర్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. ఇఫ్ యూ గో టు ద నీట్ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు అఫీషియల్గా దే ఆర్ ప్రమోటింగ్ అస్. ఆ యాప్ ద్వారా కానీ ఆ వెబ్సైట్ ద్వారా కానీ క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని ఒక 40 minutes పీరియడ్ ఉంటే 30 minutes మీరు టీచింగ్ చెప్తూ ఒక 10 minutes మీరు విజువల్ యాక్టివిటీ చేయడం వల్ల మీరు చెప్పే కాన్సెప్ట్ చాలా ఈజీగా పిల్లల మైండ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది మేము ఆల్రెడీ ప్రూవ్ చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు పట్టణ ప్రజానీకానికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు ఒక లెర్నింగ్ యాప్ అంటే ఎడ్యుకేషన్ విధానంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వీళ్ళు ఒక యాప్ ద్వారా, ఒక టెక్నాలజీ ద్వారా ఈజీగా నేర్చుకునే విధానాన్ని కనిపెట్టి దాన్ని చదువుతో పాటు ఆ టెక్నాలజీతో కానీ పరిగెడితే డెఫినెట్గా వాళ్ళలో ఉన్న అంటే రెగ్యులర్గా చేసే క్రియేటివిటీ కాకుండా కొత్త విధానంలో ఒక గేమింగ్స్ ద్వారా వాళ్ళు ప్రతిరోజు దాన్ని కానీ అంటే రోజుగా పైన కూడా వీక్లీ వన్స్ వాళ్ళు దాన్ని కానీ ప్రాక్టీస్ చేస్తే అన్వయంగా వాళ్ళలో ఉన్న తెలివితేటలు బయటకు వచ్చి వాళ్ళలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి
రాబోయే కాలం అంతా కూడా అంతా కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ మీదే డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఈ ఏఐ టెక్నాలజీతో ఈరోజు ప్రతిదాన్ని కూడా పరిగెడుతున్నారు. అంటే 100 మంది చేసే పని కూడా ఈరోజు ఒక్కరితో సాధ్యం పడుతుంది అని నిరూపిస్తున్నారు. అలాంటిది ఈరోజు ఈ యాప్ ద్వారా ప్రతి పిల్లల్లో సహజ గుణాన్ని బయటకు వచ్చి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఈ యాప్ తయారై ఉంది. కాబట్టి వాళ్ళు ఈజీగా లెర్నింగ్ చేసుకుంటారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ముందుగా ఢిల్లీలో లాంచ్ అయింది. దీనికి మా మిత్రుడు రామ్ కుమార్ ఆల్మోస్ట్ 5 years కష్టపడి దీన్ని తయారు చేసి బయటికి తీసుకొచ్చారు. ఈ హాస్ టు పుట్ అవుట్, అంటే ఇప్పుడు దాన్ని పబ్లిక్లో తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ అన్ని స్టేట్స్లో దీన్ని మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆఫ్టర్ అప్రూవల్ ఐ థింక్ ప్రమోటెడ్ మనకు ఢిల్లీలో లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ఒంగోలు ఈరోజు దీన్ని ఇక్కడ లాంచ్ చేసి ఈవినింగ్ మరియు మళ్ళీ గుంటూరులో ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం అలా చేసిన తర్వాత అదర్ స్టేట్స్లో కూడా దీన్ని ప్రమోట్ చేయాలి అని ఒక దీంతో చేస్తున్నాం. సో కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని వారి పిల్లల్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించుకుంటారని కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.